أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفسه ونفخه بسم الله الرحمن الرحيم وأن المساجد لله فلا تدعوا مع الله أحدا قال النبي صلى الله عليه وسلم أحب البلاد إلى الله المساجدها సహోదర మహాశయులారా సహోదరిమణులారా సర్వస్తోత్రములు పొగడ్తలు ప్రశంసలు సకల లోకాల సృష్టికర్తైన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. సర్వమానవాళి సన్మార్గం కోసం అల్లాహ్ పంపించబడ్డ యావత్తు ప్రవక్తలపై ముఖ్యంగా చివరి ప్రవక్త కారుణ్యమూర్తి సర్వమానవాళి ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూదులు శుభాలు కురిగాక. సోదర మహాశయులారా, ఉపోద్ఘాతంలో ఎక్కువ వెళ్లకుండా డైరెక్ట్ అంశంలోకి వచ్చే ముందు మీ అందరితో మనవి ఏమిటంటే, మనము అల్లాహ్ యొక్క గృహంలో కూర్చున్నాము కాబట్టి ఇక్కడ చెప్పబడ్డ విషయాలు అల్లాహ్ మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలై ఉంటాయి. కాబట్టి శ్రద్ధగా ఇలాంటి సమావేశాలు ఎక్కడ జరిగినా కూడా, ఎవరు పిలిచినా కూడా, ఎక్కడ జరిగినా కూడా అక్కడ వెంటనే మనం హాజరైనట్లయితే ఆ హాజరు అయ్యే ఉద్దేశం ఏంటి? కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం అనే ఉద్దేశంతో, అల్లాహ్ యొక్క ధర్మాన్ని నేర్చుకోవాలి అన్న ఒక తపనతో, ఆకాంక్షతో కనుక వెళ్ళినట్లయితే మనము స్వర్గం యొక్క మార్గంలో వెళ్ళినట్టుగా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయంలో శుభవార్తలు ఇచ్చి ఉన్నారు. ఎవరైతే ధర్మ జ్ఞానాన్ని అభ్యసించడం కోసం తమ ఇంటి నుంచి వెళ్తారో, ఇష్టమాల్లో ఏం చెప్తామో ధర్మ విషయాలే చెప్పడం జరుగుతాయి, ధార్మిక జ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది, తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ధర్మ జ్ఞానాన్ని అభ్యసించడం కోసం అల్లాహ్ గృహాల్లోని ఏదైనా ఒక గృహంలో అందరూ సమావేశమవుతారో, ఆ సమావేశం అయ్యే వారిపై ఆ సమావేశ స్థలంలో అల్లాహ్ యొక్క దైవదూతలు ఉంటారు. వారు తమ కారుణ్యం యొక్క రెక్కలను పరుచుకొని ఉంటారు. వారి కోసం దైవదూతలు అల్లాహ్ సమక్షంలో మన్నింపు వేడుకలు చేస్తుంటారు, దుఆ చేస్తుంటారు. వారి కోసము నీటిలో ఉండబడే తిమింగలాలు, చేపలు, భూమి రంధ్రాల్లో ఉండబడే చీమలు కూడా దుఆ చేస్తుంటాయి. కాబట్టి చాలా గొప్ప సమావేశంలో మనం కూర్చున్నాము. కాబట్టి ఇది చాలా మహా విలువైన సమావేశంగా భావించాలి. ఇక రండి అంశంలోకి వచ్చేసినట్లయితే, నేను మీ ముందు ఖురాన్ గ్రంథంలోని సూరతుల్ జిన్ నుండి ఒక వాక్యాన్ని, ఒక ఆయతను చదివాను. అందులో అల్లాహ్ అంటున్నాడు, వ అన్నల్ మసాజిద లిల్లాహ్, నిశ్చయంగా మస్జిద్లు కేవలం అల్లాహ్ కోసం మాత్రమే ప్రత్యేకించబడ్డాయి. ఫలా తద్ఉ మా అల్లాహి అహదా, అల్లాహ్ను తప్ప మరెవరిని కూడా అందులో పిలువకండి. అదేవిధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఒక ప్రవచనాన్ని, ఒక హదీసును సహీహ్ ముస్లిం గ్రంథంలో ఉంది. భూమండలంపై అన్నిటికంటే చాలా ప్రియమైనవి అల్లాహకు ప్రియమైనవి అల్లాహ్ యొక్క గృహాలు. అల్లాహకు భూమండలంపై ప్రియమైన స్థలాల్లో ఏమిటి? అల్లాహ్ యొక్క గృహాలు, మస్జిద్లు అల్లాహకు చాలా ప్రియమైనవి. మరియు చాలా హీనమైనవి, అయిష్టమైనవి బజార్లు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. సహోదర మహాశయులారా, మస్జిద్లు అయితే అల్హమ్దులిల్లాహ్ మన గ్రామీణ ప్రాంతాల్లో, చాలా మారుమూల ప్రాంతాల్లో కూడా అల్లాహ్ యొక్క దాతలు, అల్లాహ్ యొక్క భక్తులు మారుమూల ప్రాంతాల్లో కూడా చేరి అక్కడ మస్జిద్లు అయితే కడుతున్నారు. కానీ ఈ మస్జిద్లు కట్టిన తర్వాత వాటి పరిస్థితి ఏంటి? దాని గురించి మనం ఆలోచించుకోవాలి. అల్లామా ఇక్బాల్ అన్నట్టుగా, మస్జిద్ తో బనాది షబ్బర్ మే ఈమా కి హరారత్ వాలో మే మన్ అప్నా పురానా పాపీ హై బర్సో మే నమాజీ బన్ న సకా. మస్జిద్లు అయితే విశ్వాసం యొక్క ఆవేశం, ఉత్తేజపు యొక్క ఆ సమయాల్లో మస్జిద్లు అయితే నిర్మించుకున్నాము. కానీ మనము తరాలబడి అలాగే ఉన్నాము, మన హృదయాలు ఆ పాప పంగిలమై ఉన్నాయి, మార్పు అనేది మనలో ఏమీ రాలేదు అని ఆ యొక్క కవిత్వం యొక్క భావన. అలా కాకూడదు సోదరులారా, అలా కాకూడదు. మస్జిద్లు అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించుకుంటున్నామో, లేక ఎవరైనా నిర్మిస్తున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, వృధా చేస్తున్నారని కాదు, వాళ్ళ దగ్గర కట్టుకోవడానికి స్థలాలు లేవు అని కాదు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారు ఈ అవసరాన్ని తీర్చేటువంటి ఉద్దేశంతో మస్జిద్లు నిర్మిస్తున్నారు. ఇది మన కోసం, కేవలం ఈ యొక్క గ్రామానికే కాదు నేను చెప్పేది. ఈ రికార్డు మొత్తం 2 రాష్ట్రాల్లో వెళుతుంది. కాబట్టి అందరికీ కూడా ఈ మెసేజ్ ఇస్తున్నాను. ఎవరైతే మస్జిద్లు నిర్మించే దాతలు ఉన్నారో, ఇది గొప్ప అదృష్టంగా భావించాలి. మన కోసం మనం దాన్ని కాపాడుకోవాలి. ఇన్నమా యఅమురు మసాజిదల్లాహ్ మన్ ఆమన బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ అని ఖురాన్లో ఒక చోట అల్లాహ్ తఆలా అంటున్నాడు. నిశ్చయంగా ఎవరు విశ్వాసులు, అల్లాహ్ యొక్క విశ్వాసులు, అల్లాహ్ యొక్క దాసులు ఎవరు అంటే, వారు అల్లాహ్ యొక్క మస్జిద్లను సంరక్షిస్తారు, కాపాడుతారు. నిర్మించడం, కాపాడడం, సురక్షితంగా ఉంచడం, శుభ్రం చేయడం, వాటి యొక్క నిర్వహణ బాధ్యతలు నెరవేర్చడం, ఇవన్నీ కూడా అందులో వస్తాయి. వాళ్ళ లక్షణాలు ఏమై ఉంటాయి? నమాజును చదివేవారై ఉంటారు, జకాతులు చెల్లించేవారై ఉంటారు,
అల్లాహపై విశ్వాసం కలిగే వారై ఉంటారు, పరలోకంపై విశ్వాసం కలిగే వారై ఉంటారు. చాలా పెద్ద వాక్యం, చాలా వివరాలు ఉన్నాయి అందులో. నేను క్లుప్తంగా దాని యొక్క భావాన్ని తెలియజేస్తున్నాను. మస్జిద్ ఎప్పుడైతే నిర్మించడం జరిగిందో ఇక అప్పటి నుంచి మొదలుకుంటే ప్రళయం వరకు అది మస్జిద్గా పిలువబడుతుంది. దాన్ని ధనాగారంగా, ఎడ్ల కొట్టంగా, వడ్ల కొట్టంగా, వడ్లు, పత్తి, ఇంకా రకరకాల మనం పండించుకునే పంటలు, మన ఇంట్లో స్థలం లేదు కాబట్టి అక్కడ వేసుకుందాం. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో చూసాను, ఇదే మన ఈ మండలంలోనే దగ్గరలోనే కొన్ని గ్రామాల్లో బలవంతంగా తీయించడం జరుగుతుంది, తీయకుండా కొట్లాటలు జరుగుతున్నాయి. అలా కాకుండా మనం ఈ మస్జిద్ను అల్హమ్దులిల్లా కాపాడుకోవాలంటే ఈ మస్జిద్లో ఇక్కడ ఎవరైతే ఉన్నారో క్రమ తప్పకుండా ఈ రోజు నుంచి మొదలుకుంటే శాశ్వతంగా మన ప్రాణం పోయేంత వరకు ఇక్కడ మస్జిద్ 5 సార్లు అజాన్ జరగాలి. అబూ దావుద్లో ఒక హదీస్ వస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎక్కడైతే 3 వ్యక్తులు ఉంటారో వాళ్ళపై జమాత్ విధి అయి ఉంటుంది. మన గ్రామీణ ప్రాంతాల్లో అలవాటుగా మారిపోయింది. ఏంటి, ఒకటి అజాన్ ఇస్తాను కదా, అది అయిపోయింది, ఇక మాకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మా ఊళ్ళో మస్జిద్ అజాన్ అవుతుంది మళ్ళీ సార్, అజాన్ కాకుండా లేదు. అట్లా అజాన్ అవుతుంది, కానీ నమాజ్ ఎంతమంది చదివేవారు ఉన్నారు? ఒక్కరి కోసమా మస్జిద్? 2 కోసమా మస్జిద్? ఎంతమంది అయితే ముస్లిం ఉన్నారో, స్త్రీ పురుషులు, 7 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిపై నమాజ్, వారిపై మరి ముఖ్యంగా 10 సంవత్సరాలు దాటిన తర్వాత నమాజ్ వదిలేస్తున్నాడంటే ఖురాన్ మరియు హదీసుల వెలుతురులో అతడు విశ్వాసి కాదు అని అర్థమవుతుంది. వివరాల్లో వెళ్లకుండా సంక్షిప్తంగా మస్జిద్ ఎప్పుడైతే మనం నిర్మించుకున్నామో దాని యొక్క శుభ్రత బాధ్యతల్ని కూడా మనం చేసుకోవాలి, దాన్ని నిర్వర్తించుకోవాలి. శుభ్రత బాధ్యతల్ని కూడా దానిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు, మస్జిద్లో నుంచి ఒక చిన్న పుల్లను కూడా తీసివేయడం గొప్ప పుణ్యకార్యం అని చెప్తున్నారు. ఈ మస్జిద్లో మరీ ముఖ్యంగా కేవలం అల్లాహ్ గురించి మాత్రమే మాట్లాడాలి, ప్రాపంచిక వ్యవహారాలు మాట్లాడకూడదు, అల్లాహ్ను మాత్రమే వేడుకోవాలి. ఇంటి పంచాయతీలు, కుటుంబ పంచాయతీలు, ఆ తర్వాత పొలం పంచాయతీలు మస్జిద్లో ఎప్పుడు కావాలి? మస్జిద్ యొక్క బాధ్యతలను గుర్తిస్తూ అల్లాహ్తో భయపడుతూ ఇక్కడ పరిష్కారం ఖురాన్ మరియు హదీస్ వెలుతురులో జరుగుతుంది. అన్యాయము, మోసం, దగ కాకూడదు అని అనుకున్నప్పుడు అలాంటి పంచాయతీలు కూడా చేసుకోవచ్చు. కానీ ఎక్కడైతే మోసం, దగ, కుట్ర, రకరకాల వ్యవహారాలతో, వడ్డీ మరియు లంచాల వ్యవహారాలతో కూడిన పంచాయతీలు, వాటి కోసం మస్జిద్లు వేదిక కాకూడదు. మస్జిద్లలో నీటి యొక్క వసతి ఉండాలి. మస్జిద్లలో ఆ తర్వాత వచ్చే అటువంటి దాసులు అల్లా యొక్క స్మరణ, వృధా మాటలు మాట్లాడకుండా అల్లా యొక్క జికర్ కోసం ప్రత్యేకించుకోవాలి. ఈ మస్జిద్ అజాన్ 5 సార్లు సమయం అనుకూలంగా. అదేంటి, అల్లాహ్ అంటున్నాడు ఖురాన్లో, ఇన్న స్సలాత కానత్ అలల్ ముమినీన కితాబన్ మౌఖూతా, నిశ్చయంగా విశ్వాసులపై మేము నమాజ్ నిర్ణీత వేళల్లో విధి చేశాము, సమయాలు నిర్ణయించబడ్డాయి. మేము ఒక్కరేమో ఉన్నాం కదా, ఏం కాదు, 2 కూడా చేసుకోవచ్చు, 5:30 కూడా అసలు చేసుకోవచ్చు, 7 చేసుకున్నాం ఇషా నమాజ్. ఇలా కాదు, నిర్ణీత వేళల్లో చేయాలి. ఇషా నమాజ్ విషయంలో హదీసులో వస్తుంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని ఆలస్యంగా చేసేవారు. ముందు కూడా చేసుకోవచ్చు, ఇలాంటి సందర్భాల్లో అలాంటి ఇబ్బంది ఏం లేదు, కానీ దాని యొక్క ఘనత ఆలస్యంగా చేయడంలో ఉంది. కాబట్టి విధిగా 1 ఉన్నారు, 2 ఉన్నారు, అజా ఇస్తున్నారు అంటే అజా విన్న తర్వాత ప్రతి ఒక్కరూ నమాజ్కు రావాల్సిందే. అబ్దుల్లా ఇబ్న్ ఉమ్మే మక్తూమ్ హదీసు ద్వారా తెలిసే విషయం ఏమిటంటే, గుడ్డివాడైనటువంటి ఆ సహాబీ రసూలుకు కూడా మినహాయింపు లేదు. అతని వద్ద అనేక రకాల కారణాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. మస్జిద్కు తీసుకువచ్చేవారు లేరు, కళ్ళు కనిపించవు, వచ్చే అటువంటి దారి ముళ్ళ కంపలతో, చీకటితో నిండి ఉంది, అనేక రకాల అతని వద్ద కారణాలు ఉన్నాయి. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కరుణామయుడు కాబట్టి ఆయన యొక్క కారణాలు విన్న తర్వాత ఇంట్లో చేసుకోవయ్యా బాబు, నీకు చాలా సమస్యలు ఉన్నాయి. కానీ అల్లాహ్ వెంటనే దైవదూత జిబ్రీల్ను పంపించి పిలిపించాడు. వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి ఆ అబ్దుల్లా ఇబ్న్ ఉమ్మే మక్తూమ్ సహాబీని పిలిపించి ప్రశ్నించడం జరిగింది, హల్ తస్మిఉన్ నిదా, ఏమి నీవు అజా వింటున్నావా? అబ్దుల్లా ఇబ్న్ మక్తూమ్ అన్నాడు, అవును అజా వినిపిస్తుంది నాకు. అయితే అల్లాహ్ అంటున్నాడు, నీపై విధియే ఉంది, మస్జిద్కు రావాల్సిందే. గుడ్డివాడైనటువంటి సహాబీతో ఆలోచించండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని కనుక పరిశీలించి చూసినట్లయితే చివరి చరమాంకంలో, చివరి దశలో నడవడానికి ప్రవక్త గారు శరీరం సహకరించినటువంటి ఆ పరిస్థితుల్లో కూడా, అనారోగ్య స్థితిలో కూడా 2 వ్యక్తుల సహాయంతో కాళ్ళు భూమిపై రాపాడించుకుంటూ మస్జిద్కు వస్తున్నారు. ఆలోచించండి ఈరోజు మన పరిస్థితి ఏంటి. కాబట్టి మస్జిద్
ఈ మస్జిద్ యొక్క పేరు మాషాల్లా మస్జిదే తఖ్వా. ఏం పేరు? తఖ్వా, దైవ భీతి. మస్జిద్ల ద్వారా హృదయాల్లో దైవ భీతి పెరగాలి, మస్జిద్ల ద్వారా హృదయంలో దైవ భయం రావాలి, మస్జిద్ల ద్వారా దైవ ఆరాధన, అల్లాహ్ యొక్క ఆరాధన పట్ల విశ్వాసం ఇంకా పెరగాలి. మీరు అసర్ తర్వాత సోదరుని యొక్క ప్రసంగంలో విన్నారు కావచ్చు, ఆ వ్యక్తి కూడా ప్రళయ మైదానంలో ఎక్కడైతే మహాభయంకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో ఆ రోజు లెక్కల గడియ రోజు, ఆ రోజు ఆ వ్యక్తి కూడా అల్లాహ్ యొక్క నీడలో, అర్ష్ నీడలో ఉంటాడు, ఎవరి హృదయంలో అయితే మస్జిద్లో ఉందో. అంటే హృదయం మస్జిద్లో ఉండడం అంటే ఫజర్ నమాజ్ అయిపోయింది, జోహర్ గురించి ఆలోచన, చింత, అరే జోహర్ టైం అవుతుంది కావచ్చు, అయిపోయింది కావచ్చు, ఈ ఫికర్ ఉండాలి. జోహర్ నమాజ్ చదువుకున్నాడు జమాత్తో మస్జిద్లో, మళ్ళీ అసర్ గురించి బయట వెళ్ళిపోయిన తర్వాత కూడా అరే అసర్ నమాజ్ చదువుకోవాలి, ఆ ఫికర్ ఉండాలి. అసర్ చదువుకున్నాడు, మగరి యొక్క ఫికర్ ఉండాలి, మగరి చదువుకున్నాడు, ఇషా యొక్క ఫికర్ ఉండాలి. ఇలా మస్జిద్ పట్ల అతని యొక్క చింతన అనేది ఉండాలి. అలాంటి వ్యక్తి కూడా రేపు ప్రళయ మైదానంలో అర్ష్ నీడలో ఉంటాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నేను ఏదైతే చెప్పానో మస్జిద్లో వృధా మాటలు మాట్లాడకూడదు, ఈ విషయంలో ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారి యొక్క అద్భుతమైనటువంటి హెచ్చరిక వస్తుంది మనకు. ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారి పరిపాలనా కాలంలో మస్జిద్లో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారికి బయటికి ఆ మాటలు వినిపిస్తున్నాయి. ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు మస్జిద్ యొక్క ద్వారం ముందుకు వచ్చారు, బయట నుంచి చూశారు. చూస్తే ఇద్దరు అపరిచితులు బయటి వ్యక్తులు ఉన్నారు, ఆ ఊరు వ్యక్తులు కాదు. ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రజియల్లాహు అన్హు గారు ఒక గులక రాయిని తీసి వాళ్ళపై వేశాడు, చేతిలో ఒక పెద్ద రాయిని పట్టుకున్నాడు. పట్టుకొని అంటున్నాడు వాళ్ళతో, మీరు కనుక మా గ్రామవాసులు అయినట్లయితే మిమ్మల్ని ఈ రాయితో కొట్టేవాణ్ణి, మిమ్మల్ని ఈ రాయితో కొట్టేవాణ్ణి, మీరు మా ఊరి వాళ్ళు కాదు కాబట్టి హెచ్చరిస్తున్నాను. అల్లాహ్ యొక్క గృహము పెద్ద పెద్ద స్వరంతో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, హెచ్చు గొంతుతో పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారు. ఇక్కడ మీ యొక్క గొంతు యొక్క స్థానాన్ని తగ్గించండి, వృధా మాటలు మాట్లాడకండి, ప్రాపంచిక వ్యవహారాలు మాట్లాడకండి, హెచ్చరిక. అంటే మీరు ఆలోచించండి, ఈరోజు మన మస్జిద్ల పరిస్థితి ఏమవుతుంది? ఈరోజు మన మస్జిద్లలో యువత ఏరి చూడండి, అందరూ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఏరి యువత ఎక్కడ ఉన్నారు? మస్జిద్కు దూరంగా ఉన్నారు మన యువత. ఇది చాలా శోచనీయమైన విషయం, చాలా దౌర్భాగ్యమైన విషయం. తీసుకురండి, పిల్లల్ని మస్జిద్కు అలవాటు చేయించండి. అరే పిల్లవాడు మస్జిద్లో బాగా అల్లరి చేస్తాడు, నమాజ్ను డిస్టర్బ్ చేస్తాడు, వానికి ఒక చాక్లెట్ ఇచ్చి కూర్చోబెట్టండి మస్జిద్లో. చిన్న పిల్లవాడైతే, పెద్ద పిల్లవాడు 7 సంవత్సరాలు దాటిని అలవాటు చేయించండి, మీ పక్కన నిలబెట్టండి సఫ్లోనే. ఏం అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. చిన్న పిల్లవాడు వెనుక ఉన్నాడంటే వాడు వెనుకనే వెళ్ళిపోతాడు, లేదు అట్లా ధర్మంలో, అతన్ని మీ పక్కన నిలబెట్టుకోండి. అదేవిధంగా ఈ మస్జిద్లో ఉదయం సాయంత్రం అల్లాహ్ స్మరణ, అంటే నమాజ్ 5 పూటలతో పాటు ఖురాన్ తిలావత్, ఖురాన్ యొక్క పఠనం కూడా జరగాలి. మన భాషలో మనకు అర్థమయ్యే విధంగా దాన్ని చదివి వినిపించాలి. కనీసం ఒక్క ఆయతైనా పర్వాలేదు, కానీ అది అలవాటుగా చేసుకోండి దయచేసి. ఒక్క ఆయతైనా పర్వాలేదు, ఇన్షాల్లా తెలుగు ఖురాన్ ఇక్కడ మా సోదరులు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఖురాన్ ఒక్క ఆయతైనా పర్వాలేదు, కానీ దాన్ని అలవాటుగా చేసుకోండి, చదవాలి. దాని యొక్క అర్థాన్ని చదవండి, దాని యొక్క వివరణ చదవండి. సాయంత్రం పూట ఒక 5-10 నిమిషాలు, మగ్రిబ్ అయినట్లయితే, ఇషా అయినట్లయితే ఒక 5 నిమిషాలు సమయం తీసి హదీస్ చదవాలి, లేదా ప్రవక్త గారి జీవితానికి సంబంధించిన ఏదైనా విషయాన్ని చదవాలి. ఈ మస్జిద్ ద్వారా మనము పరలోకం యొక్క కాంక్ష, పరలోకం యొక్క పుణ్యాల్ని ఆశించాలి తప్ప ఇహలోకాన్ని ఆశించకూడదు, ఇహలోకాన్ని ఆశించకూడదు. ఈ మస్జిద్ ద్వారా, ఇది చిన్న ప్రాంతం, చిన్నది కాబట్టి ఎక్కడెక్కడైతే మస్జిద్లు ఉన్నాయో, ఎక్కడైతే ఎక్కువ స్థానం జనాభా ఉందో వాళ్ళకు కూడా ఇచ్చే మెసేజ్ అంటే మస్జిద్ ద్వారా అనేక కార్యక్రమాలు మనం చేయవచ్చు. మస్జిద్ ఒక సేవా కేంద్రంగా, మస్జిద్ ఒక విద్యా కేంద్రంగా, మస్జిద్ ఒక లైబ్రరీ లాగా, ఒక గ్రంథాలయం లాగా, మస్జిద్ ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా, ఒక ప్రాథమిక వైద్యశాల లాగా, మస్జిద్ బాటసారులు ఎవరైతే ఉన్నారో విశ్వాస బాటసారులు వారికి బస చేసే కేంద్రంగా, మస్జిద్ ఏదైనా అపత్కార పరిస్థితుల్లో ప్రజలకు ఏదైనా ఆశ్రయం లేనప్పుడు వారికి ఆశ్రయం కల్పించే కేంద్రంగా, మహిళలకు కూడా మస్జిద్లో ప్రవేశంగా ఎన్నో మస్జిద్ ద్వారా మనం కార్యక్రమాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా చాలామంది వక్తలు ఉన్నారు కాబట్టి నేను చివరిగా మీ అందరితో వేడుకునే విన్నపం ఏంటంటే, మనవి చేసేది ఏంటంటే, వివిధ గ్రామాల నుంచి వచ్చిన వారితో, మా గ్రామంలో 4 వెళ్తే సరిపోతుంది, 5 వెళ్తుంది సరిపోతుంది కాదు, మస్జిద్కి ఎవరైతే ఎక్కువ సంఖ్యలో అక్కడ ఉందో వాళ్ళు అలవాటు చేసుకోండి. కనీసం రోజుకు ఒక్కసారైనా లేదా వారంలో ఒక్కసారైనా అసర్ నుంచి మగ్రిబ్ వరక
లేక ఫజర్ తర్వాత ఒక 2 గంటల గ్రామంలో మన ముస్లిం కుటుంబాలు కానీ ఎన్ని కుటుంబాలు అయితే వాళ్ళ ఇంటికి గస్తీ వెళ్ళడం. ఈ గస్తీ వెళ్ళడం మా సోదరులు చాలామంది అరే ఇది మన పద్ధతి కాదు అనుకుంటారు. ఇది ప్రవక్త పద్ధతి. ఇంటింటికి వెళ్ళి నమాజ్కు రాని వ్యక్తిని కారణం ఏంటి? ఎందుకు రావు నమాజ్ చదవకుంటే శాశ్వత నరకమని హెచ్చరిక ఉంది. ఒకవేళ నీవు మనస్ఫూర్తిగా నమాజ్ తిరస్కరిస్తున్నావు, నేను చదవను పో, నాకు ఇష్టం లేదు పో అని ఇలా తిరస్కరిస్తున్నావు, శాశ్వతమైన నరకం ఉంది. నమాజ్ చదవని వారి కోసం భయంకరమైన హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ఆ హెచ్చరికలను వారికి వినిపించండి. శుభవార్తలున్నాయి మస్జిద్కు వచ్చే వారి కోసం. రాత్రి వేళల్లో, ఉదయం ఫజర్ వేళలో మరియు రాత్రి వేళల్లో, ఇషా వేళల్లో మస్జిద్కు వచ్చే వారి కోసం పరలోకంలో చాలా వెలుతురై ఉంటుంది, సమాధిలో వెలుతురై ఉంటుంది. అస్సలాతు నూర్ అని చెప్పడం జరిగింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రవచనాల్లో. నమాజ్ కోసం మస్జిద్. కాబట్టి ఆ నమాజ్ పట్ల ఒక వ్యక్తి ఉన్నాడు, మా అబ్బా అజా ఇచ్చిండు, అయిపోయింది, నేను వెళ్ళాల్సిన అవసరం లేదని కొడుకులు అనుకోకూడదు. నా కొడుకు అజా ఇచ్చేసిండు, ఇక నేను వెళ్ళాల్సిన అవసరం లేదు అని తండ్రి అనుకోకూడదు. అందరి యొక్క బాధ్యత, ముస్లిం అన్న ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. 7 సంవత్సరాల పిల్లవాడు ఉన్నాడు, అతనికి అజా నేర్పించండి. బిడ్డ వెళ్ళు, నువ్వు కూడా అజా ఇవ్వు. అతనిలో కూడా ఒక రకమైన ఉత్సాహం వస్తుంది. ఈ రకంగా అతడు కూడా నమాజ్ యొక్క అలవాటుకు అవుతాడు. చిన్న చిన్న సూరాలు నేర్పించుకోండి. నమాజ్ యొక్క దువాలు కొన్ని రోజులు చూసుకుంటూ చదివినట్లయితే నమాజ్ తర్వాత ఆటోమేటిక్గా అన్నీ కూడా గుర్తుండిపోతాయి. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా మీ అందరితో విజ్ఞప్తి చేసేది, మనవి చేసేది ఏంటంటే, మీ ప్రాంతాల్లో ఎక్కడైతే మస్జిద్లు ఉన్నాయో అవి గోడాన్ల లాగా కాకుండా, వాటిని సామాన్లు పెట్టే స్థలంగా కాకుండా అల్లా యొక్క గృహంగా దీన్ని పరిశుభ్రంగా ఉంచాలి. ప్రతి విషయాన్ని, ఫ్యాన్ కానీ, మైక్ కానీ, కుర్చీలు కానీ, జానిమాజులు కానీ, ప్రతి దాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది ప్రతి చోట. అదేవిధంగా ఎక్కడైతే ఎక్కువ సంఖ్యలో ఉంటారో అక్కడ నీళ్ళ వసతి కూడా ఏర్పాటు చేయాలి. త్రాగడానికి నీళ్ళ వసతి కూడా ఏర్పాటు చేయాలి. అవసరమైతే బయటికి వెళ్ళే రహదారిలో వెళ్ళే అటువంటి వాళ్ళకు కూడా నీళ్ళ వసతి ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా మనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో, సహాబాల కాలంలో ఇలా మస్జిద్ ద్వారా ఎన్నో పనులు జరిగాయి. మరి ముఖ్యంగా నమాజ్ను మాత్రం వదలకూడదు. ఏమంటారు? నమాజ్ను వదలకూడదు. మీ ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ మస్జిద్ ఏదైతే తఖ్వా ఉందో, ఇక్కడి వ్యక్తులు ఎంతమంది ఎత్తున్నారో నాకైతే తెలియదు, కానీ మీ అందరితో మనవి, ఇక్కడ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో మస్జిద్ తప్పనిసరిగా జమాత్తో నమాజ్ చదవాలి. లేకున్నట్లయితే అల్లాహ్ సమక్షంలో యౌమైదిన్ తుహద్దిసు అఖ్బారహా, ఆ రోజు భూమి కూడా సాక్ష్యం చెప్తుంది మన కోసం. అల్లాహ్ వీడు కట్టుకున్నాడు కానీ దీన్ని హక్కును నెరవేర్చలేదు. కాబట్టి ఈ హక్కును నెరవేర్చాలి. చేతులు, కాళ్ళు, నోటికి తాళం వేయడం జరుగుతుంది. కాళ్ళు, చేతులు కూడా అల్లాహ్ సమక్షంలో సమాధానం ఇస్తాయి. నమాజ్ చదవలేదని, పాపాలు చేశాడని, రకరకాల వ్యవహారాల్లో పాల్గొన్నాడని, ప్రతి ఒక్క పని గురించి, ప్రతి విషయం గురించి అల్లాహ్ సమక్షంలో సమాధానం చెప్పుకోవాల్సి ఉంది. అల్లాహ్ అడిగే ప్రతి ప్రశ్న గురించి ఆ రోజు యౌమైదిన్, మహాభయంకరమైన రోజు, అల్లాహ్ ప్రశ్నిస్తాడు ప్రతి దాని గురించి. కాబట్టి దానికి సిద్ధం కావాలి మనమంతా కూడా. అల్లాహ్తో నేను దుఆ చేస్తున్నాను, మనం ఏదైతే విషయాలు ఇక్కడ వింటున్నామో వాటిని అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి అల్లాహ్ మనకు ప్రసాదించుగాక. అల్లాహ్ మస్జిద్ యొక్క హక్కులను నెరవేర్చే వారిగా చేయుగాక. మస్జిద్ ఏ ఉద్దేశంతోనైతే నిర్మించబడిందో ఆ ఉద్దేశంలో సంకల్పాలను కేవలం అల్లాహ్ ప్రసన్నత కోసం మాత్రమే సంకల్పించుకునే విధంగా అల్లాహ్ సద్బుద్ధి ప్రసాదించుగాక. అల్లాహ్ మస్జిద్ను ప్రళయం వరకు దీని యొక్క హక్కుల్ని నెరవేరుస్తూ ఇక్కడ ఇబాదత్, ఆరాధన క్రమబద్ధంగా చేసేటువంటి సద్బుద్ధి ప్రసాదించుగాక. ఎక్కడైతే మస్జిద్లు ఉన్నాయో, నిర్మానుష్యంగా ఉన్నాయో వాటిని కూడా ఆబాదు చేసే సద్బుద్ధి ప్రసాదించుగాక. ఏ మస్జిద్లు అయితే మనము చదవకపోవడం వల్లనే కూలగొట్టబడ్డాయి. మీ అందరికీ బాబ్రీ మస్జిద్ తెలుసు, చాలా మందికి తెలుసు. మస్జిద్లు కూలగొట్టబడుతున్నాయంటే అక్కడ ఆరాధన లేకపోవడం వల్ల జరుగుతుంది. ఇది గుర్తుంచుకోండి. హైదరాబాద్ పట్టణంలో గల్లీకి ఉన్నాయి 100ల కాలం నాటి మస్జిద్లు. అవన్నీ ముస్లింల యొక్క నిర్లక్ష్యం వల్ల, ముస్లింల యొక్క అజ్ఞానం వల్ల, ముస్లింల యొక్క ఆచరణ లోపం వల్ల ఈరోజు మస్జిద్లో పరిస్థితి దిగజారిపోతుంది. కాబట్టి మన గ్రామీణ ప్రాంతాలు అలా కాకూడదు. మన దగ్గర పండితులు చాలామంది ఉన్నారు, చెప్పే ప్రసంగికులు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరు నా వంతు బాధ్యత, నేను ఆ ఊరికి వెళ్ళి అక్కడ ప్రసంగిస్తాను, నేను ఈ ఊరికి వెళ్ళి ఆ మస్జిద్ను కాపాడుకుంటాను, శుక్రవారం నేను ఇక్కడికి వెళ్తాను, నా గ్రామంలో 4 ఉన్నప్పుడు ప్రసంగం చేసేవారు, మేము 3 వేరే చోటుకి వెళ్తామని ఇలా వంతులు వేసుకొని మస్జిద్లను కాపాడుకోవాలి. మనమంతా కూడా ఇతరులకు ధార్మిక జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయాలి. కాబట్టి సోదర మహాశివులారా, మన జీవితాలను మార్చుకుందాం. ఎప్పుడు మన ప్రాణం పోతుందో తెలియదు. మనము పరలోకానికి చాలా దగ్గరలో ఉన్నాము. ఇహలోకం మన వెంట వచ్చేది కాదు. పరలోకానికి వెళ్ళే అటువంటి ఆ ప్రయాణంలో ఈ మస్జిద్లు మనకు మజిలీలుగా మారాలి. ఈ మస్జిద్లు మనకు కేంద్రంగా మారాలి. పరలోక సాఫల్యానికి ఈ మస్జిద్లే ద్వారాలు. కాబట్టి వీటిని నిర్లక్ష్యం వహించకూడదు. వీటి పట్ల
అశ్రద్ధ వహించకూడదు. వీటి హక్కులను నెరవేరుస్తూ అల్లాహ్ మార్గంలో నడిచేటువంటి ప్రయత్నం చేయాలి. అల్లాహ్ మనందరికీ ఆ సద్బుద్ధి ప్రసాదించుగాక.